అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు వ్యవహరిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. పేరు కోసం తమ అధినేత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో గమనిస్తున్న టీడీపీ శ్రేణులు తామేమీ తక్కువ తినలేదని తమ చేతల ద్వారా నిరూపిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల నిర్వాకం, పేరు కోసం గొప్ప ప్రకటనలు, ఆచరణలో మాత్రం శూన్యం. గత మహానాడులో పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు, 14 కోట్లు విరాళంగా ప్రకటించిన టీడీపీ నాయకులు. ఇచ్చింది 4 కోట్లు, ఇవ్వాల్సింది 10 కోట్లు. పొలిట్ బ్యూరోకు లెక్కలు చెప్పిన లోకేష్. విరాళాలు ఇవ్వాలని దాతలకు ఫోన్ చేస్తున్న లోకేష్. ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తోంది టీడీపీ. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు తోచినంత సాయాన్ని నగదు, చెక్కుల రూపంలో మహానాడు వేదికగా ప్రకటిస్తారు. భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ విధి విధానాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మహానాడు వేదికగా వెల్లడిస్తారు. మహానాడులో పార్టీకి వచ్చిన విరాళాలు, జమా ఖర్చులు చూసేందుకు ప్రత్యేకంగా మనుషులు కూడా ఉన్నారు. విరాళాలు ఇవ్వాలని మహానాడు వేదికగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే నాయకులకు పిలుపునిస్తారు. ఆ పిలుపు విని గత మహానాడులో నాయకులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. అధికారం వచ్చిన ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే 2014లో విరాళాలు భారీగా పెరిగాయి. 2 రాష్ట్రాల నాయకులు కలిసి 14 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారిలో కొంతమంది నగదు రూపంలో, మరికొంతమంది చెక్కుల రూపంలో సభా వేదిక మీదనే చంద్రబాబుకు అందచేశారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను స్వయంగా చంద్రబాబే చదివి వినిపించారు. ప్రతి సంవత్సరం 1% కాకపోయినా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళ ఆదాయంలో 0.25% ఇవ్వండి. కార్యకర్తలు నెల రోజుల ఆదాయంలో 1 రోజు ఆదాయం పార్టీకి ఇవ్వండి. తప్పకుండా ఈ ఆదాయం మన కార్యకర్తలకు ఉపయోగపడుతుంది. పార్టీని ఒక ట్రాన్స్పరెన్సీ తేవడానికి ఉపయోగపడుతుంది. మేమందరం కూడా ఆమోదిస్తున్నామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, మరి ఆ డబ్బులన్నీ వచ్చాయా అంటారా? ఏం లేదని జవాబు వినిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీకి వచ్చింది 4 కోట్లే. ఈ విషయాన్ని మొన్న జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ వెల్లడించారు. విచిత్రమైన విషయమేంటంటే విరాళాలు ప్రకటించిన అనేక మంది ఇప్పుడు టీడీపీ వీడిపోయారు. విరాళాలు ప్రకటించిన అనేక మంది పార్టీ తరపు ఏదో ఆశించిన వారే. తమ కోర్కెలు తీరకపోవడంతో చాలా మంది ముఖం చాటేస్తున్నారు. గొప్పగా విరాళాలు ప్రకటించి ఇవ్వని వారిపై ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.